సో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ పవన్, మీరు చూస్తున్నారు పవన్స్ టైమ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఎంసీఎన్ గురించి తెలుసుకుందాం. ఎంసీఎన్ అంటే ఫుల్ ఫామ్ వచ్చి మల్టీ ఛానల్ నెట్వర్క్. అంటే పేరు చూస్తే మీకు అర్థమేమిటంటే మల్టీ ఛానల్ నెట్వర్క్ అంటే ఒక్క ఛానల్ కాకుండా కొన్ని ఛానల్స్ యొక్క సమూహం, మల్టీ ఛానల్ నెట్వర్క్. ఇది ఏం చేస్తుంది అంటే ఎంసీఎన్ ఎలా ఫామ్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కొన్ని స్టెప్ బై స్టెప్గా మనం ఎంసీఎన్ గురించి అయితే తెలుసుకుందాం. ఎంసీఎన్ ఎలా ఫామ్ అవుతుంది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 మిలియన్ కానీ 10 మిలియన్ సబ్స్క్రైబర్స్ అంటే బాగా ఎక్కువ రీచ్ ఉన్న ఎక్కువ గ్రోత్ ఉన్న ఛానల్స్ అనేవి యూట్యూబ్ ఒక అప్పీల్ అయితే పెట్టుకుంటాయి. మాకు ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, మాకు తెలిసిన కొన్ని ఛానల్స్ అయితే ఉన్నాయి, మేమందరం కలిసి మా ఒక ఎంసీఎన్గా ఫామ్ అవుదాం అనుకుంటున్నాం అని చెప్పి యూట్యూబ్కి ఒక అప్పీల్ అయితే పెట్టుకుంటాయి. అప్పుడు యూట్యూబ్ ఏం చేస్తుందంటే వాళ్ళ ఛానల్స్ని మొత్తాన్ని వెరిఫై చేసి వాళ్ళకి ఎంసీఎన్ అదే అప్రూవల్ అయితే ఇస్తుంది. సో అప్పుడు ఒక ఎంసీఎన్ అయితే ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఎంసీఎన్లో ఉన్నందుకు వ్యూస్ ఎందుకు ఎక్కువ వస్తాయి? ఎంసీఎన్లో ఉన్నప్పుడు వ్యూస్ ఎలా ఎక్కువ వస్తాయంటే ఒక ఛానల్లో ఉన్న వీడియోని ఇంకో ఛానల్లో ఉన్న వేరే ఛానల్లో ఇలా ఆ ఎంసీఎన్ గ్రూప్లో ఉన్న యూట్యూబ్ ఛానల్స్ అయితే ఏవైతే ఉంటాయో వాళ్ళన్నింటిలో క్రాస్ ప్రమోట్ అయితే చేస్తూ ఉంటాయి. వేరే ఒక యూట్యూబ్ అనే కాకుండా వేరే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళ ప్లాట్ఫామ్స్ వాటన్నిటిలో కూడా ఈ ఛానల్ యొక్క లింక్స్ని వీళ్ళు షేర్ చేస్తూ ఉంటారు, క్రాస్ ప్రమోట్ అయితే చేస్తూ ఉంటారు. దీనివల్ల వీళ్ళకి వ్యూస్ అనేవి చాలా అయితే పెరుగుతాయి. ఎంసీఎన్ వల్ల రెవెన్యూ ఎక్కువ వస్తుందా అంటే వస్తుంది. ఎందుకంటే చాలా సింపుల్, ఎప్పుడైతే మనకి వ్యూస్ అనేవి పెరుగుతాయో ఎంసీఎన్లో ఉండటం వల్ల వ్యూస్ పెరుగుతున్నాయి కదా, మరి వ్యూస్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా మనకి రెవెన్యూ కూడా ఎక్కువ అయితే జనరేట్ అవుతుంది. మనం నార్మల్ దాంతో పోలిస్తే కనుక ఎంసీఎన్లో ఉండడం వల్ల వ్యూస్ ఎక్కువ వస్తాయి, అలాగే రెవెన్యూ కూడా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఉంటుంది. ఎంసీఎన్లో జాయిన్ అవ్వడం వల్ల వ్యూస్ ఒకటే కాదు, రెవెన్యూ కూడా మనకి చాలా అయితే వస్తుంది. తర్వాత మనకి ఎంసీఎన్ వల్ల యూజెస్ ఏంటి? ఎంసీఎన్ వల్ల మనకి యూజెస్ ఏంటి అంటే మనం ఎంసీఎన్లో జాయిన్ అయితే మనకి ఎంసీఎన్ సపోర్ట్ ఉంటుంది. అంటే ఈ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ మేజర్ ఒకళ్ళు అడ్మిన్ ఉంటారు కదా, వాళ్ళ నుంచి మనకి సపోర్ట్ అయితే ఉంటుంది. అంటే మన ఛానల్కి వాళ్ళు ఎస్ఈఓ చేయడం కానీ, డిస్క్రిప్షన్ రాయడం కానీ, లేకపోతే టిప్స్ ఇవ్వడం కానీ ఇలాంటి వాళ్ళ సపోర్ట్ మనకు వస్తుంది. లేదా కొన్ని కాజెస్ వల్ల లేకపోతే కొన్ని రీజన్స్ వల్ల మన ఛానల్ అనేది టెర్మినేట్ అయిపోయింది, లేకపోతే యూట్యూబ్లోంచి డిలీట్ అయిపోయింది. అలాంటప్పుడు వీళ్ళు యూట్యూబ్తో మాట్లాడి మన ఛానల్ని బ్యాక్ తీసుకొని వస్తారు. వాళ్ళు మాట్లాడితే ఛానల్ వస్తుందో మనం మాట్లాడితే ఛానల్ రాదా అంటే మనం ఒకళ్ళమే యూట్యూబ్లో అప్పీల్ పెట్టుకునే దానికి లేకపోతే ఎక్కువ స్ట్రెంత్ ఉన్న వాళ్ళందరూ కలిసి యూట్యూబ్ అప్పీల్ పెట్టేదానికి తేడా ఉంటుంది కదా. యూట్యూబ్ మన పెట్టేదానికన్నా కూడా ఎంసీఎన్ నుంచి వచ్చే రిక్వెస్ట్కి త్వరగా వాళ్ళు సమాధానం అయితే చెప్తారు. సో ఇలాంటి మనకి కాపీరైట్ నుంచి కానీ లేకపోతే యూట్యూబ్ రిలేటెడ్ ఇష్యూస్ మొత్తాన్ని ఏదైతే ఉంటాయో అన్నిటికీ మనకి ఒక సపోర్ట్ అయితే దొరుకుతుంది. దీని నుంచి మనకి రెవెన్యూ ఎలా వస్తుంది? ఇందాక చెప్పాను కదా, రెవెన్యూ ఎక్కువ వస్తుంది. కానీ రెవెన్యూ ఎలా వస్తుందంటే మన యాడ్సెన్స్కి వస్తుంది. అంటే రెవెన్యూ అయితే మన యాడ్సెన్స్కి అయితే రాదు. ఎప్పుడైతే మనం ఒక ఎంసీఎన్లో కనెక్ట్ అయ్యి ఎంసీఎన్లోకి జాయిన్ అవుతామో అప్పుడు మన యాడ్సెన్స్ అకౌంట్ ఉండదు. ఎవరిదైతే ఒక యాడ్సెన్స్ అకౌంట్ ఉందో ఎంసీఎన్ యాడ్సెన్స్ అకౌంట్, దానికి మన ఛానల్ అనేది లింక్అప్ అయిపోతుంది. మరి మనకి రెవెన్యూ ఎవరిస్తారంటే ఎంసీఎన్ ఓనర్ అయితే ఎవరు ఉన్నారో వాళ్ళు మనకి రెవెన్యూ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఎలాగైతే యూట్యూబ్ మన దగ్గర 45% కమిషన్ తీసుకొని మనకి 55% ఇస్తుంది కదా, ఈ 55 మనకి $100 వచ్చిన తర్వాత మినిమం పేఅవుట్ థ్రెషోల్డ్ లిమిట్ ఉంటుంది కదా, $100 మనం విత్డ్రా చేసుకుంటాం. ఈ సర్వీసెస్ అన్నీ ప్రొవైడ్ చేసినందుకు ఎంసీఎన్ వాళ్ళు కూడా కొంచెం కమిషన్ అయితే తీసుకుంటారు. అది మనం మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది ఆ కమిషన్ ఎంత ఉండొచ్చు అనేది. 10% కానీ, 20% కానీ, 30% కానీ, లేకపోతే 50-50 కానీ ఒక్కొక్క ఎంసీఎన్ బట్టి ఒక్కొక్క కాస్ట్ అయితే ఉంటుంది. ఇలా మనకి వాళ్ళు డైరెక్ట్ మన బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయితే వాళ్ళు మనకి మనీ అనేది సెండ్ చేస్తారనమాట. ఇప్పుడు మనం ఎంసీఎన్ గురించి తెలుసుకున్న కొన్ని పాపులర్ ఎంసీఎన్స్ మీకు తెలిసే ఉంటాయి. అవేంటి అంటే ఫ్రీడమ్ అనేది ఉంది, చాలా పెద్దది. లేకపోతే మన ఇండియాకి వచ్చేసి వేక్డ్ అవుట్ మీడియా ఒకటి ఉంది. ఎస్పెషల్లీ మన తెలుగు అయితే T1 తెలుగు 1 ఒకటి ఉంది, సిల్లీ మాంగ్స్ ఒకటి ఉంది, తర్వాత టమాటా మీడియా ఉంది. ఇవన్నీ మనం డైలీ రోజు యూట్యూబ్లో చూస్తూనే ఉంటాం. ఇవన్నీ కూడా ఒక ఎంసీఎన్ నెట్వర్క్సే. వాళ్ళ వెబ్సైట్స్లో ఎవరెవరు ఉన్నారు అనేది మనం అలా చూడవచ్చు. మనకి కొన్ని క్రైటీరియా లిమిట్స్ ఉంటాయి ఒక్కొక్క ఎంసీఎన్ బట్టి. ఒక ఎంసీఎన్కి ఒక ఎంసీఎన్ నుంచి ఇంకో ఎంసీఎన్కి కొన్ని లిమిట్స్ అయితే కొన్ని రూల్స్ అయితే ఉంటాయి. అంటే మనం కూడా జాయిన్ అవ్వచ్చు వాళ్ళ ఎంసీఎన్లో, కాకపోతే మనం వాళ్ళ ఎంసీఎన్లో జాయిన్ అవ్వడానికి ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది ఒక్కొక్క ఎంసీఎన్ బట్టి వేరువేరుగా అయితే ఉంటుంది. చాలామందికి ఉన్న మేజర్ ఒక డౌట్ అంటే మన ఎంసీఎన్లో జాయిన్ అయితే మన ఛానల్ మన
చేయి దాటిపోయి మొత్తం వాళ్ళ కంట్రోల్‌లో ఉంటుందా అంటే, దీనికి ఆన్సర్ వచ్చేసి ఛానల్ ఓనర్ మనమే ఉంటాం. మనం ఎప్పుడైతే మన ఛానల్ ఎలాగైతే ఆపరేట్ చేసుకుంటామో అలానే మనం ఛానల్ అయితే ఆపరేట్ చేసుకుంటాం. కాకపోతే వాళ్ళకి కూడా మన ఛానల్ మీద అయితే కంట్రోల్ ఉంటుంది. మనం మాట్లాడుకునే దాన్ని బట్టి వాళ్ళకి కంట్రోల్ అయితే ఉంటుంది. కొన్ని గూగుల్ ఆర్టికల్స్ ప్రకారం ఎంసీఎన్‌లో జాయిన్ అయిన తర్వాత వాళ్ళ రూల్స్‌కి మనం అగెనిస్ట్‌గా ఎళ్తే మన ఛానల్‌ని వాళ్ళే డిలీట్ చేసే అధికారం అయితే కొన్ని ఎంసీఎన్స్‌కి అయితే ఉంటాయని చెప్పి కొన్ని ఆర్టికల్స్ అయితే ఉన్నాయి. దీని నుంచి మీరు గూగుల్‌లో కూడా మనం క్లియర్‌గా అయితే మనం తెలుసుకోవచ్చు. ఈ ఎంసీఎన్ వల్ల మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటి అంటే మనం అగ్రీమెంట్ అయితే చేసుకోవాలి. కొన్నిటికి 2 ఇయర్స్ అని, కొన్నిటికి 5 ఇయర్స్ అని అగ్రీమెంట్ అయిపోయేంత వరకు మనకి నచ్చినా నచ్చకపోయినా ఒకసారి ఎంసీఎన్‌లో జాయిన్ అయిన తర్వాత అగ్రీమెంట్ అయిపోయేంత వరకు మనం అయితే వాళ్ళ దగ్గరే ఆ ఎంసీఎన్‌తో కలిసి మనం వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. వాళ్ళ పేమెంట్ నచ్చకపోయినా ఏ ఇష్యూ అయినా కావచ్చు, మనం తెచ్చినట్టు ఇంకా దానికి కట్టుబడి ఉండాలన్నమాట. అగ్రీమెంట్ అయ్యేంత వరకు మనం ఏం చేయలేం. అగ్రీమెంట్ అయిపోయిన తర్వాత మనం వాళ్ళకి చెప్పాలి, అన్లింక్ చేయమంటే కనుక వాళ్ళు మన ఛానల్ అన్లింక్ చేస్తారు. తర్వాత మనం వేరే ఎంసీఎన్‌తో జాయిన్ అవ్వటమా లేకపోతే మనం ఓన్గా చేసుకోవటం అనేది తర్వాత థింగ్. కాకపోతే ఎంసీఎన్ ఉన్నంత కాలం అగ్రిమెంట్ అయిపోయే వరకు వాళ్ళ రూల్స్కి అయితే మనం ఒబే అవ్వాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్ చూస్తారు కదా ఎంసీఎన్ అంటే ఏంటి, ఎంసీఎన్ అంటే ఏంటి, దాని గురించి డీటెయిల్స్ అన్ని. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. ఎంసీఎన్ గురించి మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్లో తెలియజేయండి. సో అంటిల్ దెన్ కీప్ వాచింగ్. థ్యాంక్ యూ.